పౌరులు మరీ ముఖ్యంగా భారతీయులపై ట్రంప్ ప్రభుత్వం కక్షగట్టింది. ఇప్పటికే స్టూడెంట్ వీసాలు, H1B వీసాలపై ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు గ్రీన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 2028 వరకు భారతీయులు గ్రీన్ కార్డ్ లాటరీలో పాల్గొనలేరని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వలస నియంత్రణ చర్యలు అమెరికా శాశ్వత పౌరత్వానికి దారితీసే మార్గాలు మరింత కఠినతరం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన 2026 డైవర్సిటీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రాం జాబితా నుండి భారత్ ని తొలగించారు. వరుసగా ఈ జాబితా నుండి భారత్ ను తొలగించడంతో ఈ ఏడాది కూడా భారతీయులు గ్రీన్ కార్డ్ లాటరీలో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే విదేశీయులకు అమెరికా పౌరసత్వంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో పుట్టినంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఇచ్చేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చి చదువుకునే వారిపై ఆంక్షలు విధించారు. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో విదేశీ విద్యార్థులు అమెరికాకు చదువుకునేందుకు వస్తారు. వారి పార్ట్ టైం జాబ్లపైన ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇక విదేశీ నిపుణులకు జారీ చేసే H1B వీసాలపై కన్నేసిన ట్రంప్ ఆ వీసా అప్లికేషన్ ఫీజును $1,00,000లకు పెంచేశారు. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా భారతీయుల విషయంలో మరోసారి ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 2028 వరకు భారతీయులు గ్రీన్ కార్డ్ లాటరీలో పాల్గొనకుండా చర్యలు తీసుకున్నారు. ఇటీవలే దానిపై అమెరికా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. భారత పౌరులు కనీసం 2028 వరకు అమెరికా డైవర్సిటీ వీసా లాటరీ కార్యక్రమంలో పాల్గొనలేరని అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. ఈ నిర్ణయంతో అమెరికాలో స్థిరపడి గ్రీన్ కార్డ్ సాధించాలని కలలు కనే వారికి పెద్ద నిరాశ ఎదురైంది. అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందడానికి డైవర్సిటీ వీసా లాటరీ లేదా గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున విదేశీ పౌరులు పాల్గొంటారు. అమెరికా జనాభాలో వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం తక్కువ వలస రేటు కలిగిన దేశాల ప్రజలకు అమెరికా ఈ గ్రీన్ కార్డులు జారీ చేస్తుంది. అయితే ఈసారి ప్రకటించిన 2026 డైవర్సిటీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రాం జాబితాలో భారత్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 15న అమెరికా విదేశాంగ శాఖ డైవర్సిటీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రాం జాబితాను విడుదల చేసింది. దీంతో మూడో ఏడాది భారతీయులు లాటరీ ప్రోగ్రాంలో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. అయితే దీని వెనుక పలు కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత 5 ఏళ్లలో అమెరికాకు వలస వెళ్లిన భారతీయుల సంఖ్య 50,000 పరిమితిని దాటిపోయింది. అమెరికా వలస చట్టాల ప్రకారం ఒక దేశం నుంచి 5 సంవత్సరాల వ్యవధిలో 50,000 మందికి పైగా వలసదారులు అమెరికాకు వెళ్లినట్టయితే ఆ దేశ ప్రజలు డైవర్సిటీ వీసా లాటరీలో పాల్గొనడానికి అర్హత పొందరు. ఇది సాంకేతికంగా సరళమైన నిబంధన అయినా భారతదేశం వంటి పెద్ద జనాభా కలిగిన దేశంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి సంవత్సరం లక్షలాది భారతీయులు ఉద్యోగం, విద్య లేదా కుటుంబ వీసాల ద్వారా అమెరికాకు వెళుతున్నారు. దీంతో భారతీయులు గ్రీన్ కార్డులు పొందలేని పరిస్థితి నెలకొంది. 2021లోనే 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. ఈ సంఖ్య 2022లో మరింత పెరిగి 1,27,000కు చేరింది. ఇది దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరప్ దేశాల మొత్తం వలసదారుల కంటే ఎక్కువగా ఉంది. 2023లో ఆ సంఖ్య కొంత తగ్గి 78,000గా నమోదైన మొత్తం 5 సంవత్సరాల కాలంలో భారత్ నుంచి వలస వెళ్లిన వారి సంఖ్య 50,000 పరిమితిని దాటింది. దీంతో భారత పౌరులు స్వయంగా అర్హత కోల్పోయారు. ఈ నిబంధన కింద భారత్తో పాటు మరికొన్ని ప్రధాన దేశాలు కూడా డైవర్సిటీ వీసా లాటరీ జాబితాలో లేవు. చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, కొలంబియా, క్యూబా, ఫిలిప్పీన్స్, వెనిజులా వంటి దేశాలు ఈ జాబితాలో స్థానం కోల్పోయాయి. అంటే ఈ దేశాలు ప్రజలు కూడా గ్రీన్ కార్డ్ లాటరీలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం ద్వారా 55,000 వీసాలు కేటాయిస్తుంది. ఈ వీసాల కోసం తక్కువ వలస రేటు కలిగిన దేశాల పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ లాటరీ విధానంలోనే ఉంటుంది. అందులో ఎంపికైన వారికి గ్రీన్ కార్డుకు దారితీసే ప్రత్యేక అవకాశం లభిస్తుంది. భారత
భారత పౌరులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనలేకపోవడం అనేక మంది అమెరికా కలలను వాయిదా వేస్తోంది. గతంలో అనేక భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఈ డైవర్సిటీ లాటరీ ద్వారా అమెరికా పౌరసత్వం పొందారు. కానీ ఇప్పుడు కనీసం 2028 వరకు ఈ మార్గం పూర్తిగా మూసుకుపోయినట్టేనని, ఇది కేవలం ఒక విధానపరమైన నిబంధన మాత్రమే కాదని, ఇది అమెరికా వలస విధానంలో పెద్ద మార్పులకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వలస నియంత్రణ చర్యలు ఈ నిర్ణయాల వెనుక ప్రధాన కారణమని భావిస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే వలస వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని, నైపుణ్యం ఉన్న వలసదారులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అనే విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రాం ద్వారా వలస రేటు తక్కువ ఉన్న దేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన జనాభాలో సమతుల్యత కాపాడడం సులభమవుతుందని, కానీ భారత్ వంటి భారీ వలస దేశాలకు ఇది సహజంగానే ప్రతికూల ప్రభావం చూపుతుందని అమెరికా అంతర్గత వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ఇప్పుడు ఉద్యోగ ఆధారిత వీసాలు, స్టూడెంట్ వీసాలు లేదా కుటుంబ రీయూనియన్ వీసాలు మాత్రమే మిగిలాయి. కానీ వీటిలో కూడా కఠినతరమైన అర్హతా ప్రమాణాలు, వీసా క్యూలలో ఆలస్యం వంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా వలసదారుల కలల అమెరికా పైన మరింత సవాలుగా మారింది. భారతీయుల అమెరికా ఆకర్షణ తగ్గడం లేదు, కానీ అవకాశాలు మాత్రం తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితులు మారతాయా? భారతీయులు మళ్లీ గ్రీన్ కార్డ్ లాటరీలో పాల్గొనే అర్హత పొందుతారా అనేది తెలియాలంటే 2028 వరకు వేచి చూడాల్సిందే. ఇది కూడా పూర్తిగా వచ్చే 5 సంవత్సరాల్లో అమెరికాకు వెళ్లే వలసదారుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. సంఖ్య తగ్గితే అవకాశం తిరిగి వస్తుంది, లేకపోతే ఈ అమెరికన్ డ్రీమ్ లాటరీ భారతీయులకైతే ఇంకా దూరంగానే ఉంటుంది.